అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. సో ఈ రోజు అనదర్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా మంది లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు అనమాట. సో అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ కూడా రోజు విడిచి రోజు లేదంటే 2 రోజులకు ఒకసారి మీతో షేర్ చేస్తాను. మినీ బ్లాగ్స్ అయితే మాత్రం డైలీ ఒక 3 or 4 వస్తాయన్నమాట. రోజు ఆలుతో కారపూస చేద్దామని చెప్పి ఇంకా రెసిపీ అనేది చేస్తాను అనమాట. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఫస్ట్ చూసేద్దాం. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నాను. ముందుగా బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిలింగ్ అనేది మనకి పొటాటోస్ అనేది చాలా మెత్తగా అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పొటాటోస్ మీద ఉన్నటువంటి పేల్ ఉంటుంది కదా, అదంతా కూడా తీసేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ మీకు తెలిస్తే ఈజీగా మనం రెసిపీ అనేది చేసేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఒక 3 మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటోస్ తీసుకోవాలి. అలాగే 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బేసిన్ తీసుకోవాలి, అంటే శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి, కారపొడి. అలాగే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ అనమాట. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే రెసిపీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా పీల్ చేసేయాలన్నమాట. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం మ్యాష్ చేసేటప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా మెత్తగా పేస్ట్ ఎలా ఉంటుందో అలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేయాల్సి ఉంటుందండి. వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మనకి తెలిస్తే ఈజీగా కారపూస అనేది వచ్చేస్తుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన ఉన్న తొక్కంతా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను తురుముతున్నాను. సో ఇది 3 ప్రాసెస్లో చేయొచ్చండి. ఏంటంటే, ఒకటి తురిమి మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే బాగా మెత్తగా ఉడికించుకుంటే మ్యాష్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మిక్సీ జార్లో వేసినా కూడా మనకి చాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో చాలా చాలా ఈజీ అండి. ఈ విధంగా నేను తురుముకుంటున్నాను అనమాట. తురిమిన తర్వాత నేను మ్యాష్ చేద్దామని చెప్పి నేను తురుముతున్నాను. ఇక్కడ ఏంటంటే మీడియం సైజు ఆలు తీసుకుంటే ఉడికినప్పుడు చాలా ఈజీగా ఉడికిపోతుంది, మనకి మ్యాష్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. మనం పిండి కలిపినప్పుడు అందులో ఎలాంటి లంప్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే జంతికల గొట్టంలో వేసిన తర్వాత కారపూస ఉన్నటువంటి ప్లేట్ వచ్చేసి మనకి చాలా హోల్స్ అనేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. మధ్యలో ఏదైనా అడ్డం పడితే అస్సలు రాదనమాట. సో అందుకని చెప్పి చాలా స్మూత్గా ఒక పేస్ట్ ఎలా ఉంటుందో అలాగ కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు కలపటం కొంచెం కష్టంగా ఉంది అనుకుని నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసి చక్కగా మిక్సీ చేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా చక్కటి మెత్తటి పేస్ట్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు కారపూస అనేది ఈజీగా వస్తుంది. మనం రెగ్యులర్గా శనగపిండితో చేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఇప్పుడు ఈరోజు డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా ఆలుతో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఆలు అనేది. ఆలు చిప్స్ కానివ్వండి, లేదంటే ఆలుతో చేసే రెసిపీ ఏదైనా వాళ్ళకి బాగా నచ్చుతుంది. అయితే రెగ్యులర్గా ఉండే కారపూస కంటే కూడా ఇది ఆలుతో చేసిన కారపూస కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఒక్కసారి చేసి చూడండి, తినలేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా రావాలన్నమాట టెక్స్చర్ అనేది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బేసిన్, అలాగే మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కారపొడి అంతా కూడా యాడ్ చేశానండి. క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. నేను ఏమేమి యాడ్ చేశానని చెప్తున్నాను. కారపొడి, అలాగే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కారం అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. మీ పిల్లలు కారం ఎక్కువ తింటారు అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో శనగపిండి జల్లించింది వేస్తున్నాను అనమాట. జల్లించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మధ్య మధ్యలో పలుకు అనేది ఉంటే మనకి కారపూస అనేది సరిగ్గా రాదండి. మెత్తటి పౌడర్ లాగా ఉంటేనే వస్తుంది అనమాట. కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకుని జల్లించుకుంటున్నాను అనమాట. సో ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు రైస్ ఫ్లోర్ని ఒక 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇలా 1 స్పూన్ తీసుకున్న రైస్ ఫ్లోర్ని ఇది కూడా జల్లించుకోవాలన్నమాట. మనం రైస్ ఫ్లోర్ అనేది వేస్తున్నామంటే బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ లాగుతుంది అనేది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బోండాస్ వేసినా, లేదంటే పునుగులు వేసినా, గారెలు వేసినా, ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నాము అంటే అందులో కొంచెం 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట. ఆయిల్ పీలుస్తుందనే భయం లేకుండా ఈజీగా డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి.
కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఉండలు లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వరకు కూడా హాట్ ఆయిల్ని యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి చాలా బాగా వస్తాయండి ఇలా యాడ్ చేయటం వల్ల. అలాగే డీప్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ని కూడా కాగబెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి మురుగులు అనేవి వేసినప్పుడు, అంటే జంతికలు వేసినప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి వేయాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదా, సో అది తీసుకోవాలి. దీనికంతా కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల ఈజీగా మనం జంతికలు అనేది వేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేస్తాం. మెయిన్ గా చూసుకోవాల్సింది జంతికల గొట్టం ఎలా ఉంది అనేది చూసుకోవాలండి. చాలా మంది ఎక్కువ ప్రెషర్ పెట్టి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తీసుకున్నది చాలా ఈజీగా జంతికలు కానీ ఏదైనా కూడా ఈజీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి ప్లేట్ కూడా చిన్న చిన్న హోల్స్ ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ప్లేట్ని మనం తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న హోల్స్ ఉండేవి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కలిపిన పిండిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి, ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని చక్కగా మురుకులు అనేవి వేసుకోవాలి. చాలామంది మురుకులు అంటారు, లేదంటే జంతికలు అంటారు. కానీ ఏదైనా కూడా ఈ స్నాక్ ఐటమ్ అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకుని మనం జంతికలు అనేవి వేసేసుకోవటమే. ఈ జంతికలు వేసే గొట్టం ఏదైతే ఉంటుందో దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో ఉపయోగిస్తూ ఉంటారండి. మనం వీటితో చాలా చేసుకోవచ్చు స్నాక్స్ అనేవి. ఈ రోజైతే ఇది చూపించాను కదా, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటాయి. సో నూనె అనేది కాగిన తర్వాత ఈ విధంగా కారపూస అనేది వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఎక్కువ వేస్తే ఆయిల్ అనేది పొంగిపోతుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. అలాగే మీరు అలా వేసేటప్పుడు మాత్రం ఎక్కువసేపు ఉంచకండి, ఎందుకంటే పైన ఆవిరి చేతికి తగిలి కాలుతుంది. కాబట్టి వెంటనే తీసేసుకోండి. ఈ విధంగా కారపూస వచ్చిన తర్వాత ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ అనేది బాగా కాగింది కాబట్టి ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత వెంటనే తీసేయండి. ఎందుకంటే మనం సన్నగా వస్తుంది కాబట్టి కారపూస అనేది ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే బ్రౌన్ కలర్లో అయిపోతుంది బయటికి తీసాక. కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట, ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా తీసేసుకోవటమే. చాలా ఈజీ అండి, చేసే ప్రాసెస్ అయితే చాలా ఈజీ. చాలా చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి మనకి కారపూస స్నాక్ ఐటమ్ అనేది మనకి టీ కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వకుండా జస్ట్ కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేసుకోవాలి. బయటకు తీయగానే మనకి క్రిస్పీగా అయిపోతాయండి కారపూస అనేది. సో జంతికలు అనేది వేరు, కారపూస అనేది వేరు అనమాట. జంతికలు ఏంటంటే కొంచెం టైం పడుతుంది, కారపూసకి అలా కాదు. ఇలా వేసిన వెంటనే అలా తీసేయాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి అంటే కొంచెం మాడు వాసన లాగా వస్తాయి అన్నమాట. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా కాగిన వెంటనే కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఒక 3 పొటాటోస్కి ఇంత కారపూస వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా నచ్చుతుంది. ఈ ఆలు కారపూస స్నాక్ టైం అనేది మనకి ఎక్స్పెషల్లీ ఈవినింగ్ టీతో తీసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ స్నాకింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.